వెల్కమ్ టు V6 మన వెలుగు మన వార్తలు. అనివార్య కారణాల వలన ఇంచుమించుగా 15 డేస్, ఐ థింక్ 20 డేస్ దగ్గర వస్తుంది. ఆపినాం. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. వ్యూయర్స్, ఆడియన్స్, సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఆ స్థానిక ఎన్నికలు ఇగ జరిగే పోయే అని చెప్పేసి ఆ ఎపిసోడ్ మనకు నచ్చలేదు కాబట్టి ఆపడం జరిగింది. వాస్తవానికి ఎప్పటికప్పుడు వివరించాలి తప్పదు, కానీ అది ఇక జరగయా అనే అనుక్షణం మనం ముందుగానే చెప్పినాం. జరగచ్చు, జరగకపోవచ్చు అనేది ఒక అప్డేట్ ఇచ్చినాం మనం ముందుగానే. అందుకే ఇక కోర్టు దాకా వచ్చిన తర్వాత అదంతా ప్రజలకు అర్థమైపోయింది. ఇక పాలక వర్గాలు వారికి అనుకూలంగా ఏ విధంగా చేసుకుంటారనేది మాత్రం మరోసారి తేటతెల్లమైపోయింది. ఇది ప్రజల కోసం ఆలోచించే నాయకులు ఎప్పుడు వస్తారో మరి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోనే చేసిరని ప్రజలందరూ భావించారు. నిజంగానే చేసిండ్రు, మేము అంటున్నాం చేసిండ్రు. ఒక వాదం బయటకు వచ్చింది, బీసీ నినాదం బయటకు వచ్చింది. 42% నినాదం బయటకు వచ్చింది. ప్రజలకు బీసీ ప్రజలు, ఎస్సీ ప్రజలు, ఎస్టీ ప్రజలు కలిసిపోయి ఎస్పెషల్లీ బీసీ ప్రజలకు 42% రిజర్వేషన్ వస్తే కనుక చట్టసభల లోపల రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల లోపల అమలవుతుంది. విద్యా ఉద్యోగాల లోపల అమలవుతుంది, కానీ చట్టసభల్లో ఉండాలి. కాబట్టి దాని గురించి ఇన్ని రోజులు సాగతీత జరిగిందని, అది ముందుగా చర్యలు తీసుకోవాల్సిందని మనం అప్పుడే ముందుగానే చెప్పినాం. కానీ అది మొదలైన తర్వాత రోజు చూసినప్పుడు సీరియల్ ఎక్కడ వచ్చింది కాబట్టి మనకు ఇంట్రెస్ట్ లేకుండా ఇదేం చూసినా పడరా బాబు అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసినాం. సో ఈ రోజు ఎందుకోసం అంటే యాక్చువల్ నిన్ననే స్టార్ట్ చేయాల్సిందండి. మేము లోకల్లో లేని పరిస్థితుల కారణంగా ఇవ్వలేదు. సో ఈ రోజులో డిలేని ఇంకా సరే. ఆదరిస్తున్న వ్యూవర్స్, ఆడియన్స్, సబ్స్క్రైబర్స్ కోఆపరేట్ విత్ మీ. ఇక సరాసరిగా ఎన్నికల 42 డేస్ ఉన్నాయి కదా, అప్పుడు మళ్ళీ మొదలవుతుంది ఈ ఎపిసోడ్. సరే, అప్పటిదాకా ప్రజాసేవకులు ఎవరు, ఏం కథ ఇప్పటికీ నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీని. కానీ అక్కడ ఒక మిస్గైడ్ ఏం చేస్తున్నారో ఎవరు మాకు తెలవడం లేదు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం ఏంటంటే, ఆ సలహాలు ఎవరు ఇస్తారో మాకు అర్థం కాదు. అక్కడ ఇప్పటికి అర్థం కాదు. బ్యూరోక్రసీ అంటాం కదా, వారందరూ సలహాలు ఇస్తారా, మరి ఏం చేస్తారు? వాస్తవానికి మీరు కనుక కోర్టుకు వెళ్లకుండా సరాసరి ఎన్నికలకు పోయి ఉంటే అవుట్రైట్ల సీట్లు వచ్చేటి. కానీ మీరు మిస్గైడ్ అయినారు, మిస్గైడ్ చేసారు. ఇది కాదు అని చెప్పేసి ప్రజల్లో కూడా ఏదో రకంగా ఎన్నికలు జరిగిపోతే బాగుండు అన్నట్టు ఉంటుంది, ఉన్నది కూడా ఉన్నాయి వాతావరణం. దాన్ని కాస్త కోర్టుకు ఆగేసరికల్లా అది ఇక అరే వీళ్ళు ఎట్లా అయిపోయిందంటే వాతావరణం. నిజం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం సమయంలో ఇస్తున్నాం ఈ డేటు ఆ డేటు అని చెప్పేసి ప్రకటన చేసేసరికల్లా 2 రాష్ట్రాల్లో పోయింది చూడు. ఆ పరిస్థితి కొని తెచ్చుకున్నారేమో అని అనిపిస్తుంది. ఆ పరిస్థితిని గట్టికారంటే యాక్చువల్ 42% రిజర్వేషన్ వచ్చినా రాకపోయినా, మీరు పార్టీ పరంగా ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్నికలు పోయి ఉంటే కనుక అవుట్ సైడ్ ప్రజల లోపల ఏందండి, ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటేస్తారు ఎప్పుడైనా. అది మీరు వినియోగించుకోలేకపోయింది. ఇది మా అభిప్రాయం. మీకు ఇచ్చినటువంటి సలహాదారులు ఎవరో మరి మాకు కూడా అది ఇక ఉంటారు, పెద్దలు, చాలా పెద్ద వాళ్ళు ఉంటారు కాబట్టి. కానీ ఇప్పటికీ మించిపోయింది లేదు. అప్పటి కోర్టు తీర్పు అప్పటికి 4 వారాల తర్వాత కూడా ఎన్నికలు వెళ్తే ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు కొంచెం మట్టిటైన కానీ ఈ సీట్లు మాత్రం అక్కడబందిగా గెలిపించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు వెనుకడు చేసుకున్నాం? మీకు అపారమైన ధైర్యం, అపారమైన ప్రజలకు మీ మీద నమ్మకం. అట్లా ముందుకెళ్తారని మేము కూడా ఆశిస్తున్నాం. సరే, మన కాన్సెప్ట్ వేరైనప్పటికీ ఈరోజు కొంచెం చూద్దాం. ర్యాపిడ్ న్యూస్ మీన్స్ ఫాస్ట్గా చూసేద్దాం. పత్రికలో వచ్చిన వెలుగు చూస్తే వెలుగు పేపర్లో ప్రధాన వార్త ఒకటి, దళితుడైతే అణిచేస్తున్నారు. ఇక ఇక్కడ వేరియేషన్ లేదంటారు. ఎక్కడ లేదు వేరియేషన్. చీఫ్ జస్టిస్ మీదకి జరిగిన సంఘటన దేశమంతా చూస్తుంది. ఇది అదే సంఘటన. కులవివక్ష వల్లే IPS ఆఫీసర్ సూసైడ్. నేను మనం మాట్లాడింది అక్కడ, ఇక్కడ ఇదేంది IPS సూసైడ్ చేసుకున్నాడు కదా. ఇది IPS సూసైడ్ చేసుకున్నటువంటి ఇన్సిడెంట్. అది ఎందుకు అనేది అతను సూసైడ్ నోట్లో రాసిండు. కానీ SP DGPలను ఇంతవరకు అరెస్ట్ చేసినట్టు అక్కడ లేవు. కాబట్టి ఎవరు రాహుల్ గాంధీ గారు అక్కడ ఎంత సక్సెస్ సాధించినా
వివక్ష తప్పట్లేదు రాహుల్ గాంధీ, ఇది నిజమే. కానీ మీరు మీ పార్టీలో కూడా ఉన్నదా లేదా అనేది మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అక్కడ పరామర్శించిన సంతోషం వారి కుటుంబాన్ని, దళితులైతే అని చేస్తున్నారు. ఎస్, ఇది వ్యవస్థలోనే కాదు కుటుంబాల్లో కూడా జరుగుతుంది. ఇది కుటుంబాల్లో అంటే రకరకాల పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, ఆ కుటుంబాల్లో కూడా ఉన్నది. కుల వివక్ష వల్లే ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ సూసైడ్ చేసుకున్నాడు. డీజీపీ ఎస్పీని అరెస్ట్ చేయాల్సిందే, కొన్నేళ్లుగా కులం పేరుతో దూషించారు, న్యాయం జరిగేదాకా కొట్లాడతారని వ్యాఖ్య. పూరన్ ఫ్యామిలీకి పరామర్శలతో కాదండి, మీరు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఏదైనా కానీ ఆ హామీలను పక్కన పెడితే ఇట్లాంటి సామాజిక వివక్ష ఎప్పుడు పోతుంది మన దేశంలో? మేధావులారా ఆలోచించి, ఇంకా సమాజం కదలడం లేదు, మొత్తుకుంటున్నారు సోషల్ మీడియాలో. న్యూస్ కావచ్చు, వనతుల వేలు కావచ్చు, రకరకాల ఛానళ్ళు కావచ్చు, పత్రికలు కావచ్చు, ఇవన్నీ ఎక్కడ వేరియేషన్ లేదంటారు, స్పష్టంగా కనబడుతుంది. స్పష్టంగా డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా కూడా అది ఏం చేసినా అది మన వివక్ష కిందకే వస్తుంది. మనం గతంలో కూడా చెప్పినాం, ఒక దళితుడు ఎదుగుతున్నాడు అని అంటే ఓర్చుకోలేని సమాజం ఇది. దళితుడే శత్రు కావచ్చు అనిపిస్తే ఓసారి అనిపిస్తున్నప్పుడు మాకు కూడా ఎదురైన సమస్యలు నీకు. ఇదెంత సిగ్గుచేట అంటే అంత సిగ్గుచేట. ఇంకొకటి సమస్య, అక్కడ సిజేఐ చీఫ్ జస్టిస్ గారి మీదకి, గవాయి గారి మీదకి చెప్పు విసిరిన సంఘటన, అది ఇంకా సిగ్గుచేటదైతే. ఇక ఇది ఇంకెక్కడ రక్షణ ఉంది? చాలా చట్టాలకు అపారమైన చట్టం అమలు చేసే దగ్గర పోతుంది. అది విషయం అమలు సరిగా ఉంటే ఇట్లాంటి జరగదని మా అభిప్రాయం. ఇక్కడ క్లారిటీగా ఇది ఎంత సక్సెస్. నువ్వు ఐపీఎస్గా, నువ్వు ఐఏఎస్గా, ఇక సీజేఐగా అక్కడ దిక్కు లేకుండా పోయింది. ఇక్కడే ఇంకా మామూలు లేకుండా ఏముంటుంది లేదా అంటే ఉన్నది, కానీ నామ మాత్రం. ఇక ఇందులో ఇంకోటి ఇది చూద్దాం అనుకున్నాండి. ఇది మల్లోజుల లొంగుబాటు 40 ఏళ్ళ అజ్ఞాతవాసానికి తెర. ఇది మొన్నటి నుంచి నడుస్తూ ఉన్న ఎపిసోడ్. ఇక అది ఇంకా ఈ జూబ్లీ హిల్స్ ఈ ఎన్నికల మాటనే ఎత్తద్దు. అది ఎట్లకున్న పైపోలు కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగానే వస్తుంది తీర్పు ఎట్లకు. ఇక ఓబీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే, సుప్రీంకోర్టుకు వెల్లడించిన మధ్యప్రదేశ్ సర్కారు. చూసిరా, ఇప్పుడు మధ్యప్రదేశ్ సర్కారు సుప్రీంకోర్టుకు ఓబీసీ మీదే మాట్లాడింది. అదే మన రాష్ట్రం ఒక 3-4 రాష్ట్రాలు ఈ ఏమంటాము ఆల్ పార్టీలను కలిసి అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఉన్నబడితే సాధ్యమవుతుండే కావచ్చు, అది గవర్నమెంట్ ప్లస్ అవుతుండే కావచ్చు, దాన్ని వినియోగించుకోలేరని చెప్పేసి మేము కూడా అభిప్రాయపడుతున్నాం. ఒకే ఒక్కరోజు పోయిండ్రు, ట్రైన్లో పోయిండ్రు, అక్కడ చేసి వచ్చారు, అదంతా అందరికి గుర్తున్న సంగతి, అది పాత విషయం, నో ప్రాబ్లం. కానీ ముందస్తు జాగ్రత్త పడలేకపోయింది. ఇప్పుడు ఏంది, డెప్త్ దాకా వెళ్ళిపోయింది, గ్రామాల లెవెల్ దాకా వెళ్ళిపోయింది. అయ్యో ఇట్లా అయింది ఎట్లా అని. 15,000 పేజీలతో కూడిన అఫిడవిట్ ఓబీసీ రిజర్వేషన్ పెంచాల్సిందని, కోటాను 14 నుంచి 27% పెంచడంపై వివరణ. ఈ పెంపుతో రిజర్వేషన్ పరిమితి 50% దాటినా దీన్ని ప్రత్యేక పరిస్థితిగా చూడాలని వినతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్సిటీతో కలిసి నిర్వహించిన సర్వే నివేదిక సమర్పణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మిక్స్డ్గా కలిసి సర్వే చేసి సుప్రీంకోర్టుకు వెల్లడించింది మధ్యప్రదేశ్ సర్కార్. ఓకే, సంతోషం. అక్కడ ఇక్కడ ఇవి రెండు అంటే ఇది ఇంచుమించుగా దేశం అంతా పాకిపోతుంది తప్ప జరిగే పరిస్థితులు కనబడతలేనట్టుంది. మరి బీసీలారా, బీసీ యువకులారా, ఒకరు పిలిపిస్తే గ్రామాల్లో కదలండి, కొన్ని జిల్లాల్లో కదలంటారు, కానీ కొన్ని జిల్లాల్లో కదలలే. ఇంకెప్పుడు కదులుతారు? మీ గురించి మీరు తెలుసుకోకుంటే వేరే వాళ్ళు చెప్పినా తెలుసుకోకపోతే ఎట్లా? చెప్తారు ఇంత అంత అని చెప్పేసి మాట్లాడతారు. కూర్చున్న దగ్గర కాదండి, మనం దాటి 100 కిలోమీటర్లు దాటి చూడాలి ఏం జరుగుతున్నది. ఇది సాక్షిలో ఉన్నటువంటిది. ఇక చూద్దాం ఈ వార్త. మల్లోజుల లొంగుబాటు 45 ఏళ్ళ అజ్ఞాతవాసానికి తెర. నేడు రేపు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ప్రకటన. ఈ ఏడాది జనవరిలో లొంగిపోయిన ఆయన భార్య తార. 2011లో వేణుగోపాల్ అన్న కిషన్జీ ఎన్కౌంటర్. సంక్షోభ సమయంలో మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్. అనారోగ్యం, పార్టీ కొంత విషయంలో వివాదాలతో సరెండర్. మొన్నటి నుండే నడుస్తుంది ఈ ఎపిసోడ్. ఏంటంటే ఈ ఎపిసోడే అంటే మీకు ఈ వార్త విషయం ఏంటంటే ఏదో లెటర్ లీక్ చేసిండు, పార్టీ సిద్ధాంతాలు నచ్చక, ఇప్పుడున్న పరిస్థితులు, ఇక రకరకాల వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇక నేను సరెండర్ అవుతుందని చెప్పేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ దగ్గర సరెండర్ కావడం భారీ షాక్. నిజానికి భారీ షాక్ అంటే ఇప్పటికీ అటు ఇటుగా ఉన్నది కాబట్టి అది భారీ షాక్ అని రాసింటారు, కానీ చిన్న చిన్న
అనుకోవచ్చు. ఏమున్నది, 45 సంవత్సరాలు చేసింది. అందుకే అంటాం అక్కడ ఇక్కడ కాకుండా ప్రజల లోపల ఉంటే సంతోషం అని. ఎందుకంటే ఆ నాలెడ్జ్ కాస్త ప్రజలకు ఇట్లా ఉపయోగించినామంటే కూడా ఇక్కడ ఆటంకాలు ఉంటే లేనవనంటే వీటిని అధిగమించి ముందుకెళ్ళాలి. ఇక ముఖ్యమైనది ఇది ఓబీసీ రిజర్వేషన్ పెంచాల్సింది. సుప్రీంకోర్టు వెళ్ళిన మధ్యప్రదేశ్ సర్కార్. ఇక సాక్షిలో మనం ఈ జూబ్లీ హిల్స్ ఊహించిందే అందరూ గుర్తున్న సంగతే. ఏంటంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే అప్పుడు బై ఎలక్షన్ వచ్చిందంటే ఆ ప్రభుత్వ క్యాండిడేట్ ఖచ్చితంగా గెలుస్తారు అక్కడ. అది ఉన్నదే, అది దాన్ని ఏమంటారు, ఒక సాంప్రదాయమే అనుకుందాం. ప్రాణాలు తీస్తున్న ఫ్యామిలీ గొడవలు ఇది రకరకాలుగా ఉంటాయి. ప్రాణాలు తీస్తున్న ఫ్యామిలీ గొడవలు. రాష్ట్రంలో సగటున రోజు 30 మంది సూసైడ్. ఇది చూద్దాం, ఇది ఇంట్రెస్టింగ్ వార్త. మెజారిటీ ఆత్మహత్యలకు కుటుంబ కలహాలే కారణం. ఆ తర్వాతి స్థానంలో ఆరోగ్య సమస్యలు, వ్యసనాలు. బలవన్మరణానికి పాల్పడుతున్న వారిలో రోజువారీ కూలీలే ఎక్కువ. రెండవ స్థానంలో గృహిణులు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదికలో వెల్లడి. ఆత్మహత్యల స్థానంలో కారణాలు ఏంటి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వారు ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే ఫ్యామిలీ గొడవలే ఎక్కువగా సూసైడ్కు దారితీస్తున్నాయంట. చూద్దాం మరి ఏంటిదిగా. కుటుంబ కలహాలలో 31.9%. చూసారా, కుటుంబ కలహాలే 31.9% సూసైడ్లు. అనారోగ్యంగా 19%, డ్రగ్స్ మద్యపానం వ్యసనంతో 7%, వివాహ సమస్యలతో 5.3%, ప్రేమ వ్యవహారాలు 4.7%, ఆస్తులు ఆర్థిక కష్టాలు 3.8%, నిరుద్యోగం 1.8%, పరీక్షలో ఫెయిల్ అయిన వారు 1.4%, వృత్తి కెరీర్లో సమస్యలు 1.1%, ఆస్తి వివరాలు 1.0. టోటల్గా ఈ అన్నింటిలో ఆత్మహత్యలలో చూస్తే ఫ్యామిలీ గొడవలలోనే ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటున్నారు. అది కూడా కుటుంబ కలహాలలో 31.9%. ఎందుకు పరిష్కారం ఉంచుకోవాలి, లేదంటే నీ లైఫ్ నీది, నా లైఫ్ నాదని చెప్పేసి అట్లా బతకాలి తప్పితే సూసైడ్లు ఎందుకండి? సూసైడ్లు ఏమవసరం? అది జాతీయ క్రైమ్ బ్యూరో వారు ఇచ్చినటువంటి రికార్డు ప్రకారం ఇది లెక్కలు. ఇక ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. సరే, ఇక ఇక్కడ ఒక ఆయన ఉంటుంది. ఎస్టీ అభ్యర్థులను తరగతులకు అనుమతించండి. ఎస్సీ సంక్షేమ శాఖకు హైకోర్టు ఆదేశం. ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో ఎస్టీ అభ్యర్థులను కూడా అనుమతించమని హైకోర్టు ఆదేశించింది. మరి ఇన్ని రోజులు లేదేమో అక్కడ. కోర్టు ఆదేశాలను పాటించాల్సింది ఎవరైనా. ఇక సాక్షిలో చూస్తే కామారెడ్డి జిల్లాలో భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలని, పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించమని కలెక్టర్ గారు పదే చెప్తున్నారు. కానీ ఎక్కడ పరిష్కారం అవుతున్నాయో, ఏమేమి పరిష్కారం అవుతున్నాయో మాకు మాత్రం కొంచెం సార్ అనుమానంగా ఉంది. కలెక్టర్ గారు కొంచెం ఎంఆర్ఓలను మీరు సరిగా మీరు ఎప్పుడు ఫీల్డ్ మీద ఉంటారు, కాన్ఫరెన్స్లో కాకుండా ప్రాక్టికల్గా చూస్తే రైతులకు నిజంగా జరుగుతున్నాయి లేదా, పాస్బుక్లు వస్తున్నాయి లేదా ఒకసారి దృష్టి పెట్టండి సార్. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పెరిగిన రేషన్ కార్డులు పెరిగినాయి కాబట్టి కోటా కూడా పెరుగుతుంది. ఇక పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు. ఎవరు వీరు మాట్లాడుతున్నారు? సమావేశంలో ఏఐసిసి జిల్లా అబ్జర్వర్ రాజ్పాల్ కరోలా, కామారెడ్డి జిల్లా, ఉమ్మడి జిల్లా అనుకుంటా, రాజ్పాల్ కరోలా గారు ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీ డీసీసీ పదవులు, డీసీసీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉంటారు కదా, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ పదవుల కోసం ఆ వార్త. ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వారికి మాత్రమే, పార్టీ కోసం కష్టపడే వారికి మాత్రమే పదవులు అంటున్నారు. సంతోషమే. కానీ ఇక్కడ బీసీ వాదం ఉన్నది కదా సార్ రాజ్పాల్ గారు. ఈ బీసీ వాదం ప్రకారం కూడా కష్టపడ్డటువంటి, మా దగ్గర ఉన్నది ఒకటి బీసీ, ఇతను మేము ఇది పూర్తి సమాచారం రేపిస్తాం. బీసీ 39 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పనిచేస్తూ ఉన్నాడు. 1986లో ఎన్ఎస్యూ నుంచి మొదలుకుంటే ఇప్పుడు
ఒక పట్టణ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాడు. రకరకాలుగా ఉద్యమంలో రకరకాల కాంగ్రెస్ పార్టీని వీడకుండా, పార్టీ మారకుండా ఆ వ్యక్తి అదే పార్టీలో ఉన్నాడు. మరి అతడు బరిలో ఉన్నాడు, అతనికి ఇవ్వడం న్యాయమని మేము అంటున్నాం. బీసీ క్యాండిడేట్ కాబట్టి. అతడే పండ్ల రాజు. గతంలో ఎంపీగా చేసిండు, కౌన్సిలర్గా చేసిండు, టౌన్ ప్రెసిడెంట్గా చేసిండు, యువజన నాయకునిగా చేసిండు. ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి కాబట్టి అతనికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం న్యాయమని మేము అనుకుంటున్నాం. మరి మీరు అంటారు కదా, కష్టపడ్డ వారికి జెండా మోసింది 39 సంవత్సరాలు. మేము కదిలిస్తే అతను ఇంచుమించు 17-18 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లు లెక్క. దీని ప్రకారం మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఇతనికి ఎట్టి పరిస్థితుల్లో రావాలని మీరన్న ప్రకారం కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వారికి పదవులను మీరన్న ప్రకారమే మేము అడుగుతున్నాం. అతనికి ఇవ్వడంలో న్యాయం ఉంది. ఎలాంటి గ్రూపిజం లేకుండా ఇవ్వడంలో న్యాయం ఉంది. అతని ప్రస్థానం 1986లో మొదలైంది. పార్టీని వీడలే. ఇచ్చిన పదవులలో చేసుకుంటూ సేవ చేసుకుంటూనే వస్తూ ఉన్నాడు. కాబట్టి మీరన్నదే నిజం, మేము కూడా అదే అంటున్నాం. కష్టపడ్డ వాళ్ళకి పదవులు ఇవ్వండి, పార్టీ మారిన వాళ్ళకి మాత్రం కాదు. భవిష్యత్తు కూడా చూడాలి కొంచెం. ఇక ఈ సాక్షిలో రైట్, ఇక మనకి ఇంకా పోలీస్ స్టేషన్ ఇంటరాగేషన్ రూమ్లో సీసీటీవీ కెమెరాలు ఎందుకు పెట్టాలి. గతంలో కోర్టు కూడా చెప్పింది కదా, కెమెరాలు లేకపోతే ఏం జరుగుతున్నది ఎలా తెలుస్తుంది? రాజస్థాన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. ఈ ఏడాది ఆ రాష్ట్రంలో 11 కస్టడీ మరణాలు, మీడియా కథనాలను సుమోటుగా తీసుకున్న సుప్రీంకోర్టు. ఎస్, సీసీ కెమెరాలు కోర్టులో కూడా ఇక్కడ ఇంటరాగేషన్ రూమ్లో ఉండాలి. అతన్ని నిందితుడిని కొడుతున్నారా, థర్డ్ డిగ్రీరా, ఏం చేస్తారు, ఏం కథ అనేసి కోర్టులో తెలవాలంటే ఒక్కరు కూడా లోపల ఇంటరాగేషన్ రూమ్లో సీసీటీవీలు ఉండాలని చెప్పేసి, ఎందుకు ఉండకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు స్వయాన సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇక్కడ ఇది రాజస్థాన్లో. సో ఇప్పటికైనా ఇది అంతటా విస్తరించి అంతటా ఇది చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది ర్యాపిడ్ న్యూస్. చూస్తూనే ఉండండి V6 మన వెలుగు మన వార్తలు. నేను మీ రాజేష్.